రేపటి బంద్ హైదరాబాద్ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్, రేపటి బంద్ విశేషత ఏంటి, అలాగే ప్రధానంగా రేపు బంద్ చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి, అలాగే ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమని పిలుపునిచ్చింది? రాజు, మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తీవ్రమైనటువంటి విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటుంది. అంటే ఇది సమ్మర్ కాలంలో వర్షాకాలం అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం పవర్ సప్లైకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ గా కాకుండా ఆంధ్రప్రదేశ్ గా ఇప్పుడు మన రాష్ట్రం తయారైంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఈ శాఖకు సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది దీనివల్ల దాదాపుగా అంటే విద్యార్థులతో పాటుగా పరిశ్రమలు, చిన్న చిన్న దుకాణాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతోంది. మనం చూసుకున్నట్లయితే ఈ సమస్యకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు బంద్ను ప్రకటించడం జరిగింది. దీనికి అందరి ప్రజల దగ్గర నుంచి కావచ్చు, అన్ని పార్టీల దగ్గర నుంచి కావచ్చు మద్దతు తెలిపి బంద్ను సంపూర్ణం చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం వనస్థలిపురంలో ఉన్నాము. ఇప్పుడు వనస్థలిపురంలో ఇక్కడ చాలా మంది ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకు ప్రజలందరూ కూడా దానికి సమాయత్తం అవుతున్నారు. ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఇన్ని రోజుల నుంచి కూడా పవర్ కు సంబంధించినటువంటి పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడకపోవడంతో వైఎస్ఆర్సీపీ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని తెలుసుకున్నాం ఎలాంటి పవర్ క్రైసిస్ వారు ఎదుర్కొంటున్నారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లాంటి మీరు పవర్ క్రైసిస్ ఎదుర్కొంటున్నారు, దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? మాకు షాప్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు విద్యుత్ వల్ల మొత్తం ఆంధ్రప్రదేశ్ లో బాగా భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే షాపులలో మేము షాప్ లో ఏదైనా బిజినెస్ చేసుకోవాలంటే మాకు ప్రాబ్లం జరుగుతుంది. పవర్ లేదు, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయి. దీనివల్ల షాప్ లో వాళ్ళకి వచ్చే వాళ్ళకి అన్ని ఇబ్బందులు జరుగుతాయి. ఈ విద్యుత్ వల్ల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలం జరిగింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏ మాత్రం ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసేవాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పాలన ఉందా లేదా అనే ప్రజలు సగ్గిదంలో పడుతున్నారు. దీనివల్ల అందరికి ఇబ్బంది జరుగుతుంది. రోజుకు 3-4 గంటలు షాప్ లో తీయడం వల్ల మాకుండే బిజినెస్ టైం మొత్తం దానికి వెళ్లిపోతుంది. ప్రజలు జరగట్లేదు. మాకు సరిగా విద్యుత్ వల్ల ఇబ్బంది ఉంటుంది. ఇంట్లో వాళ్ళకు కూడా పొద్దునప్పుడు కరెంట్ పోవడం వల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది. దీనివల్ల మాకు రేపు వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు విజయమ్మ బంద్ పిలిపించడం మేము వాళ్ళకు పూర్తి సహకారం మద్దతు తెలియజేస్తాం. సంపూర్ణంగా రేపు షాపులు మేము స్వచ్ఛందంగా అందరం తోటి వాళ్ళతో ఇంకో షాపులకు చెప్పుకొని స్వచ్ఛందంగా బంద్ పెట్టడానికి పిలుపునిస్తాం. మేము రేపు పూర్తి విధంగా వివరిస్తాం. సో మీరు చెప్పండి, ఎట్లాంటి సమస్యలను మీరు పవర్ సంక్షోభం సంబంధించి ఎదుర్కొంటున్నారు? యాక్చువల్ గా ఏంటంటే ఈ కరెంట్ తోటి మాత్రం చాలా హెవీగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దీంతో మాత్రం టైమింగ్స్ అంటూ ఏం లేదు. దీంతో ఒక సర్టెన్ టైమింగ్స్ అంటూ ఏం లేదు. ఆ టైం నుంచి తీస్తున్నాము, తీయట్లేమంటూ ఏం బంద్ చేయట్లేరు. దానికి ఇష్టం వచ్చేట్టు తీస్తున్నారు. డైలీ 4 to 5 hours యాక్చువల్లీ బాగా కరెంట్ పోతున్నది. బిజినెస్ వాళ్ళకైనా వేరే వాళ్ళకైనా ఎక్కడికైనా స్కూల్లో మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ 7 to 9 తీస్తున్నారు. మధ్యాహ్నం 1 to 3:30 వరకు తీస్తున్నారు. ఈ కరెంట్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మీరు చెప్పండి, మీరు ఎట్లాంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు? మామూలుగా సార్ ఇప్పుడు మార్నింగ్ టైం కరెంట్ ఏ టైంకి పోతుంది, ఏ టైంకి వస్తుంది అసలు తెలియకుండా పోతుంది సార్. ఏ టైంలో పోతుంది కూడా మాకు తెలియట్లేదు. అసలు పోతే ఎప్పుడు వస్తుంది కూడా తెలియట్లేదు సార్. మార్నింగ్ కూడా అయితే పిల్లలు స్కూల్ పోవడానికి కూడా వాటర్ ఉండట్లేదు, పవర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇట్లా షాప్స్ వచ్చేసి కూడా ఏ టైంలో కరెంట్ పోతుంది, ఏ టైంలో వస్తుంది కూడా తెలియట్లేదు సార్. ఇప్పుడు దానివల్ల మీరు చెప్పండి అంటే వైఎస్ఆర్సీపీ అంటే గత 3 సార్లుగా అంటే 3 రోజులుగా దీనికి సంబంధించి నిరాహార దీక్షలు చేసే జరుగుతుంది. ఓకే, ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటుంది? వైఎస్ఆర్సీపీ దీనికి సంబంధించి పిలిపించినప్పుడు కూడా ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు. మీరు ఎట్లా మద్దతు తెలపాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి ప్రభుత్వానికి దూరదృష్టి లేదండి. గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చాలా దూరదృష్టితోటి డొమెస్టిక్ గానీ కమర్షియల్ గానీ యూజ్ చేసే ప్రతి పబ్లిక్ కి అందులో దూరదృష్టితో ఆలోచించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసేవారు. ప్రస్తుత ప్రభుత్వం మొత్తం టోటల్ గా నిద్రపోతుంది. అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పాలవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న షాప్ వారి దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు అంటే పరిశ్రమలకు సంబంధించి కూడా చాలా మంది ఈ విద్యుత్ సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం చిన్న మెత్తు కూడా దీనిపైన కాన్సన్ట్రేషన్ లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ చేపట్టబోయేటువంటి బంద్ కు సంపూర్ణంగా మద్దతు తెలిపేందుకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రాజు.